హాయ్ టు ఆల్. ఈరోజు వీడియోలో నేను డిన్నర్ అయితే షేర్ చేయబోతున్నాను. ఎర్లీ డిన్నర్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. సో దానికోసం ముందుగా నేను ఈ రైస్ అయితే ప్రిపేర్ చేశాను. దీన్ని చూసి ఆశ్చర్యపోకండి, ఇది అచ్చంగా రైసే. సో రైస్ అనేది డిఫరెంట్ టైప్స్ లో ఉంటుందంట. సో బ్లాక్ రైస్ అని, వైట్ రైస్ అని, రెడ్ రైస్ అని, బ్రౌన్ రైస్ అని, వైల్డ్ రైస్ అని, సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటుంది. నేను మాత్రం ఈ 5-in-1 రైస్ మిక్స్ తీసుకున్నాను. సో దీనిలో ఒక 2 గుప్పిళ్ళ దాకా రైస్ ని మనం దాదాపుగా 6-7-8 అవర్స్ బాగా నాననివ్వాలి. అప్పుడు మాత్రమే దానికి స్మూత్ స్ట్రక్చర్ అనేది వస్తుంది. తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని కుక్కర్ లో మాత్రమే కుక్ చేసుకోవాలి. సో దీన్ని నానబెట్టిన తర్వాత ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని ఒక 6-7 విజిల్స్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్ ఉంచుకొని కుక్ చేసుకోవాలి. సో చాలా బాగా కుక్ అయింది. దీనికి కాంబినేషన్ గా నేను బచ్చల కూర పప్పు అండ్ క్యాప్సికమ్ పప్పుల కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. పెరుగుతో చాలా బాగుంటుంది. అంతే ఈ వీడియో. బై బాయ్.